నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో ఇప్పటివరకు మనకి బయటపడుతూ వస్తుంది అంటే బంగ్లాదేశ్కి కనెక్షన్ ఉన్న సొరంగాలు మాత్రమే. బట్ ఆ సొరంగాల వెనకాల ఉన్న కాన్స్పరసీ థియరీ ఇంతవరకు బయటపడలా. శారదా స్కామ్లో కొల్లగొట్టిన డబ్బు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్లో ఎవరికి వెళ్ళింది? జమాతకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? సొరంగాల ద్వారానే వెళ్ళింది. ఇప్పటివరకు మనం విన్న స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటంటే అక్కడి నుంచి ఫేక్ కరెన్సీ వచ్చిందని. ఆ ఫేక్ కరెన్సీ ఎన్నికల్లో పంచారు. ఇక్కడి నుంచి వెళ్ళిన డబ్బు అక్కడికి, ఈ శారదా స్కామ్లో కొల్లగొట్టిన డబ్బు అక్కడికి వెళ్ళింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది. మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే కనుక అప్పట్లో ప్రధానమంత్రిని కలిసిన, నరేంద్ర మోదీని కలిసిన షేక్ హసీనా, మీ దేశంలో ఒక పార్టీ మా దేశంలోకి డబ్బులు పంపు చేస్తోంది, ఒక డోసియర్ ఇచ్చారు. ఆ పార్టీ ఏంటి, ఎందుకు ఇచ్చింది, దాని కథ కమామిషు వివరించడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. అంటే వినటానికి ఇది చందమామ కథలాగా ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా మనం ఎలా మాట్లాడేస్తామని ఇలా మనం అడుగుతామని షేక్ హసీనా అప్పట్లో ప్రధానమంత్రికి ఈ మాత్రం ఒక దస్తా తోటి దస్త్రం ఇచ్చింది. ఎస్, నిజమే కదా? ఇది నిజమేనండి. ఇది డాక్యుమెంటెడ్. ఇది 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి షేక్ హసీనాని కలిశారు. ఆయన కలిసినప్పుడు షేక్ హసీనా డైరెక్ట్ చెప్పింది, టీఎంసీ పార్టీ జమాత్కి డబ్బు ఇస్తుంది నా ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడానికని. సో దాని తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చారు. శారదా స్కామ్ కూడా నిజానికి ఏదైతే వీళ్ళు మనీ సైఫన్ చేశారని అన్నారో, ఆ మనీ సైఫన్ చేసిందంతా కూడా బంగ్లాదేశ్కి పంపి జమాత్ని స్ట్రెంథెన్ చేయడానికే వాడారు అని చెప్పి ఉంది. టు వీకెన్ షేక్ హసీనా ప్రభుత్వం. అంటే ఈ నెక్సెస్ చూసుకున్నట్టయితే కేవలం మనం వెస్ట్ బెంగాల్ ఆర్ బంగ్లాదేశ్కి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇది ఖండాంతరాలు దాటి బెల్జియం, యూకే, యుఎస్, ఆస్ట్రియా ఇలాంటి చాలా దేశాలకు పాకింది ఒక నెక్సెస్. అంటే ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు, ఒక చోట ఏమో వీళ్ళు కామెంటేటర్స్ మాట్లాడతారు, ఇంకొన్ని చోట్ల కొన్ని ఆర్గనైజేషన్స్ మాట్లాడతాయి, సో ఇంకొన్ని చోట్ల కొన్ని పార్టీలే దిగుతాయి. టర్కీలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, వాళ్ళు మన ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కూడా అవుతారు. సో అంటే ఒక నెక్సెస్ మొత్తం కలిపి మన దేశంలో ముఖ్యంగా బంగ్లాదేశ్లో వీళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. మత ఛాందస్వాద చేతుల్లో ఉన్న టర్కీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? అంటే ఉంటారు, కానీ వాళ్ళు ఆబ్వియస్లీ ఎర్దోగాన్ అండర్లోనే ఉంటారు. వాళ్ళు ఎర్దోగాన్కే పనిచేస్తారు. సో వేరు పార్టీలు ఉంటాయి అక్కడ కూడా, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎర్దోగాన్కే సే ఉంటుంది. వ్యతిరేకించే వాళ్ళని ఎర్దోగాన్ ఏం చేస్తున్నాడో మనం చూసాం ఇప్పుడు అక్కడ. సో బట్ వాట్ ఎవర్, టర్కీ ఒక ఎన్జిఓ నడుపుతుంది, IHH. అది అల్ఖైదాకి అఫిలియేటెడ్. వాళ్ళు కూడా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మన ఈ భారత్ నేపాల్ సరిహద్దుల్లో వాళ్ళు కూడా కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. నేను అందుకే మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్ వచ్చినప్పటి నుంచి మనం అనుకుంటూ ఉన్నాం, పశ్చిమ బెంగాల్కి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి ఒకళ్ళు కావాలి, సాధారణ వ్యక్తి అయితే అవ్వరు, ఎందుకంటే ఈయనకున్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయని. ఆల్రెడీ మమతా బెనర్జీ ఏంటి ఒక ఛాలెంజ్ అనేది ఆవిడే బహిరంగంగా చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అప్పుడు మమతా బెనర్జీ మాట్లాడుతూ మనం అందరం కలవాలి, మోదీని ఓడించాలన్నా బీజేపీని ఓడించాలన్నా అని అన్నారు. అన్నప్పుడు ఆవిడ ఏమన్నారంటే లెఫ్ట్ అండ్ అల్ట్రా లెఫ్ట్ అందరూ కూడా కలిసి రావాలని అన్నారు. మావోస్ ఎగ్జాక్ట్లీ. మరి అడగచ్చు, మరి మావోయిస్టులు ఎలాగ మమతా బెనర్జీతో వస్తారు, అక్కడ CPM ఉంది కదా అని. మనం గనక కొంచెం మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవ్వక ముందరికి వెళ్ళినట్టయితే 10-11లో మావోయిస్టులు కమ్యూనిస్టులని కాదని చెప్పి మమతా బెనర్జీని సమర్థించారు. ఒక మావోయిస్ట్ లీడర్ కిషన్జీ అనే అతను బహిరంగంగా మమతా బెనర్జీకి సమర్థించాడు. మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ. I have interviewed him in లాల్గేట్ ఫారెస్ట్. ఓకే, రైట్. 2010లో. ఓకే. పశ్చిమ బెంగాల్లో జంగల్ మహల్ అనే ప్రాంతం ఉంది, అక్కడ ఎక్కువగా వనవాసీలు ఉంటారు. మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. అక్కడ మమతా బెనర్జీకి సీట్లు ఎక్కువ రావడానికి మావోయిస్టులే హెల్ప్ చేశారు. సో బట్ తర్వాత మమతా బెనర్జీ మరి మావోయిస్టులని క్రష్ చేశారంటారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు అది లేదు. ఆమె ప్రభుత్వం సమయంలోనే కదా కిషన్జీని కాల్చి చంపింది. కరెక్ట్. అండ్ దాని తర్వాత అమిత్ షా గారు ఇంకా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మనం చూసాం ఆయన ఎలాగా మొత్తం ఆపరేషన్ ఆల్ అవుట్ రకరకాల ఆపరేషన్స్ చేశారు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఆ నక్సలిజాన్ని రివైవ్ చేయాలనే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తోంది. బట్ నక్సలిజం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో మళ్ళీ తుపాకులు పట్టుకునే కాదు, అర్బన్ నక్సల్స్. ఎగ్జాక్ట్లీ, అర్బన్ నక్సల్స్. మనం చూసుకుంటే గనక ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ అర్బన్ నక్సల్స్ యుఎస్, ఏషియాలోని చాలా దేశాలు లైక్స్ ఆఫ్ మనం ఇందాక చెప్పుకున్నాం ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇక్కడ యూరోప్, ఇక్కడ అంతా కూడా వీళ్ళు రకరకాల స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మన ఆపరేషన్స్కి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు బేసికల్గా మనం చూసుకుంటే మావోయిస్టులది ఏదైతే నినాదం ఉందో అదే, వీళ్ళు వనవాసీలని ఆదివాసీలు అంటారు, వాళ్ళని లేబర్ గ్రూప్స్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అని వీళ్ళు తయారు చేసి వీళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసి సాయుధ పోరాటం దిగాలని ఇప్పటివరకు అది మావోలు చేశారు. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఆ పాత్రను పోషిస్తున్నారు. సో దీనికి ఎక్కడెక్కడి నుంచి సహాయం వస్తుంది అంటే ఆస్ట్రేలియాలో రెడ్ స్పార్క్ అని ఉంది, వాళ్ళు కామెంటేటర్స్ ఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. యుఎస్లో బ్యాండ్ థాట్ పేరే అది, వాళ్ళు సహకరిస్తున్నారు ఇక్కడ మళ్ళీ మొత్తం ఈ నక్సలైట్ మూవ్మెంట్కి. దాని తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా, ఇది ఒక ఆర్గనైజేషన్, షార్ట్ ఫామ్ వచ్చేసి ICSPWI. వీళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ ఇలా వేరువేరు నక్సలిజం యాక్టివిటీస్ ద్వారా నక్సలైట్లను క్రష్ చేసిందో దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాని తర్వాత వీళ్ళకి డిజిటల్ ఎకోసిస్టమ్ స్ట్రాంగ్ ఉంది వయా లేబర్ యూనియన్స్. అందులో ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్ఫెడరేషన్ ITUCN, దాని తర్వాత వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ WFTUN. వీళ్ళు ముఖ్యంగా లేబర్ వాళ్ళని రెచ్చగొట్టి మన దగ్గర ఒక ఏమంటారు వ్యతిరేకత వచ్చి వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వాన్ని టాపుల్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్లీ నోయిడాలో ఒక ప్రొటెస్టులు జరిగాయి, మనం చూసాం, లేబర్ వాళ్ళు చేశారు బయటకు వచ్చి. దాన్ని ప్రభుత్వం వాళ్ళని మాట్లాడింది, ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇప్పుడు అది కనుక తవ్వుతూ ఉంటే వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ₹1,00,00,000 యూరోస్లో పౌండ్స్లో ఈ యాక్టివిస్టులకు వచ్చి వీళ్ళు వేరు మాధ్యమాల ద్వారా డబ్బును పంచారు. రైట్. సో డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఎలా వెళ్తుందో ఒకసారి చూడండి. అండ్ దాని తర్వాత ఇందాక చెప్పినట్టుగానే అకాడమిషియా ఇంటలెక్చువల్స్ పేరుతోని వీళ్ళకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది నక్సలైట్లకి. ముఖ్యంగా మనం చూసుకుంటే గనక యూకేలో అల్పా షాన్ ఒక అతను ఉన్నాడు, అతను కానివ్వండి, జర్మనీలో కలీకా మెహతా, వీళ్ళందరూ ఉన్నారు. భీమా కోరేగావ్ మనకు తెలిసిందే, యాక్చువల్లీ మోదీ గారిని అసాసినేట్ చేయాలనే ఒక ఆపరేషన్ అది. వీళ్ళు దాన్ని కూడా సమర్థించారు, భీమా కోరేగావ్ని. వీళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే వీళ్ళందరూ కూడా ఈ నక్సలైట్లు చేసే మూమెంట్ని లిటరల్లీ సమర్థిస్తారు. ఏం పర్లేదు నక్సలైట్లు చేసేది కరెక్టేనని ప్రభుత్వం చేసే ఆపరేషన్ని జెనోసైడ్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ వరల్డ్కి వీళ్ళు ఎలాంటి ఒక ఆపోజిట్ నెరేటివ్ రన్ చేస్తున్నారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఏప్రిల్ జూన్లో UN జెనీవాలో వీళ్ళందరూ కూర్చుని ధర్నాలు చేశారు UN ఆఫీస్ ముందర భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇలాగ రకరకాల ఆర్గనైజేషన్స్ మన దేశంలో నక్సలైట్లను సమర్థిస్తున్నారు. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే యూకేలో, ఫిలిప్పీన్స్లో, ఆస్ట్రియాలో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కిందన వీళ్ళు ఫామ్ అయ్యి వీళ్ళు ఈ నక్సలైట్ మూమెంట్ని సమర్థిస్తూ వీళ్ళు వ్యాసాలు రాయడం, నరేటివ్ రన్ చేయడం చేస్తున్నారు. మీకు కింద చెప్పినట్టుగా జెనీవాలో చేసింది. మీరు అనుకోవచ్చు ఇదంతా పశ్చిమ బెంగాల్కి ఎలా లింక్ అవుతుందని. ఐఎమ్ గెటింగ్ టు దట్. దాని తర్వాత మనం చూసుకుంటే కనుక నేను మీకు ఇందాకే చెప్పాను, టర్కీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ ఆ పార్టీ దాని తర్వాత రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. వీళ్ళు మన దేశంలో బసవరాజ్ అనే ఒక నక్సలైట్ పోతే వీళ్ళు అతనికి సంతాపం ప్రకటించారు. సో నౌ కమింగ్ టు హౌ ది ఆల్ ఆర్ కనెక్టెడ్ టు నక్సలైట్ మూవ్మెంట్ అండ్ వెస్ట్ బెంగాల్ అంటే గనక వీళ్ళందరికీ ఎలాగో అలాగా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఫండింగ్ వస్తుంది. దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ మోదీ గారు వచ్చిన తర్వాత మనం గనక అరౌండ్ 14-15లో చూసుకుంటే మోదీ గారు బ్యాన్ చేయాలి అనుకున్న వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్స్ ఫోర్డ్ ఫౌండేషన్. ఎందుకంటే ఇట్ ఈస్ లిటరల్లీ ఒక టూల్ CIAకి రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. ఓకే, వేరియస్ NGOస్కి వీళ్ళు ఫండింగ్ ఇస్తారు.
అక్కడ ఏంటంటే ఎన్జిఓస్కి ఫండింగ్ ఇచ్చి జనాల్లో కలిసిపోయి జనాలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా చేసి ధర్నాలు చేసి ఒక రకంగా అలజడి సృష్టించి మనం చూసాం నేపాల్, బంగ్లాదేశ్. ఇలాగ ప్రభుత్వాన్ని టాపుల్ చేయడానికి ఏదైతే ఎన్జిఓలకి ఫండింగ్ కావాలో ఆ ఫండింగ్ ఇవ్వడానికి ఫోర్డ్ ఫౌండేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి ఫోర్డ్ ఫౌండేషన్ పశ్చిమ బెంగాల్లో FACAM అనే ఒక ఆర్గనైజేషన్ని ఫండింగ్ చేస్తుంది. అదేంటి అంటే ఫోరం అగేన్స్ట్ కార్పొరైజేషన్ అండ్ మిలిటరైజేషన్. వీళ్ళు నెదర్లాండ్స్, జర్మనీ, యూకేలతోని కొలాబరేట్ అయ్యి వీళ్ళు UNHRC ద్వారా మన దేశంలో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, దాని తర్వాత నక్సలైట్ల మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి ఆపాలి అని చెప్పి లేఖలు ఇచ్చారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ బేస్ వెస్ట్ బెంగాల్లోనే ఉంది, రైట్, FACAMది. అండ్ దీనికి ఇంకొక ఆర్గనైజేషన్తో సంబంధం ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం. ఓకే, స్టూడెంట్స్ ఫోరం వీళ్ళు హార్డ్ కోర్ TMC సపోర్టర్స్. మనం చూసుకుంటే కనుక జాదవ్పూర్ యూనివర్సిటీలో కానివ్వండి, అక్కడ మమతా బెనర్జీని సమర్థిస్తూ బీజేపీని వ్యతిరేకిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా వచ్చే నినాదాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో RSF, FACM ఎఫిలియేటెడ్ ఒకటి, AISA అని ఒకటి ఉంటుంది, DSU అని, స్టూడెంట్స్ యూనియన్లు. వీళ్ళవే కీలక పాత్రలు ఉంటాయి. ఇవన్నీ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ త్రూ వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే వేరే చోట్ల కూడా ఉండొచ్చు కానీ ఐడియాలజికల్లీ వెస్ట్ బెంగాల్ ఇస్ ద బేస్ ఫర్ దెమ్. అండ్ దాని తర్వాత ఈ రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫౌండేషన్ వాళ్ళు, మీరు నమ్ముతారా, వీళ్ళు ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా వీళ్ళు మీటింగ్ పెట్టి ఎవరైతే నక్సలైట్లు చనిపోయారో వాళ్ళు మార్టిర్లు అని చెప్పి ప్రకటించారు. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ అన్ని రోడ్ల మీద చేస్తుంటే మమతా బెనర్జీ కామ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళ ఈ అల్ట్రా లెఫ్ట్ వాళ్ళతో ఈ అర్బన్ నక్సల్స్నే మమతా బెనర్జీ కలవమని అంటున్నారు. సో జస్ట్ ఇమాజిన్, ఒక బార్డర్ స్టేట్లో ఇలాంటి వాళ్ళందరూ కనుక రోడ్ల మీదకి వస్తే అది అక్కడున్న బీజేపీ గవర్నమెంట్కి ఎంత పెద్ద ఛాలెంజో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకనే కదా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ట్రేడ్ యూనియన్స్కి, స్టూడెంట్ యూనియన్స్కి వార్న్ చేశాడు. పనిలో పని ఆయన చెప్పాడు, ABVP వాళ్ళు కూడా ఇలా చేసినా ఒప్పుకోను అన్నాడు ఆయన. చాలా సామిక్ భట్టాచార్య. అవును, ఎందుకంటే మేము ABVP అనేస్తారు, వాళ్ళు ABVP వాళ్ళు అవునో కాదో తెలియదు. CM అన్నాడండి, సామిక్ భట్టాచార్య, సువేందు అధికారే చెప్పారు. ఓకే, రైట్, నాకు సామిక్ భట్టాచార్య చూసా. వాట్ ఎవర్ దే సెడ్ అండ్ డన్. మనం చూసుకుంటే కనుక అందుకే బీజేపీ వాళ్ళు ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు. బీజేపీ కార్యకర్తలు అని చెప్పి ఎవరు ఏమి చేసినా సరే అది మాకు సంబంధం లేదు అంటే నేను అన్లెస్ మేము చెప్తే కానీ వాళ్ళు కార్యకర్తలు కారు. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అండ్ ఈ RSF, మమతా బెనర్జీని సమర్థించే RSF ఎంత డేంజరస్ ఆర్గనైజేషన్ అంటే నౌ వీఆర్ గెటింగ్ టు బంగ్లాదేశ్. సో ఈ RSF మనం ఆపరేషన్ సింధూర్ అవుతున్నప్పుడు కిందటేడాది మేలో వీళ్ళు కొన్ని ధర్నాలు చేశారు, కొన్ని లేఖలు, వీళ్ళ ప్రొటెస్ట్లు, ఎజిటేషన్స్ చేశారు. ఏమని? పాకిస్తాన్తో అవుతున్న కాన్ఫ్లిక్ట్ని ఆపాలి అని. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఆపాలి అని చెప్పి వీళ్ళు ఎజిటేషన్ ఎవరితో కలిపి చేశారంటే పాకిస్తాన్ యూనియన్స్తోని. అండ్ బంగ్లాదేశ్లో ఒక యూనియన్ ఉంది, బంగ్లాదేశ్ రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ మూవ్మెంట్. వీళ్లతోని కలిపి లెటర్లు రాసి మూవ్మెంట్లు చేశారు, భారత్ ఇలాంటివన్నీ ఆపాలి అని. ఈ బంగ్లాదేశ్ది ఈ RSYM ఇది ఎవరు? మనకి 2019లో యాంటీ CAA ప్రొటెస్టులు జరిగాయి ఢిల్లీలో, మనకు తెలిసిందే, జామియా మిలియాలో. అక్కడ జామియా మిలియాలో పోలీసులు కొన్ని చర్యలు తీసుకున్నారు, అక్కడ సంఘ వ్యతిరేక శక్తులు వచ్చాయని. ఆ శక్తులను సమర్థిస్తూ ఈ స్టూడెంట్ యూనియన్ బంగ్లాదేశ్లో ధర్నాలు చేసింది. సో అంటే ఆ బంగ్లాదేశ్లో ఉన్న NGOs కానివ్వండి, స్టూడెంట్ యూనియన్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలాగా మన వేరే దేశాల్లో మనని వ్యతిరేకించే శక్తులతో కలిసి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళని మమతా బెనర్జీ ఎలా సమర్థించిందో మనకి దీంతో ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఇప్పుడు మెయిన్ అది బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి అంటోంది TMC గవర్నమెంట్ జమాత్కి సహకరిస్తోందని. ఇప్పటివరకు అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు. బట్ నౌ దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్. వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళే ఈ ఎన్నికలు అవుతున్నప్పుడే వాళ్ళ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవ్య, ఆయన బెంగాల్లో ఆయన కూడా చాలా కీలక పాత్ర పోషించారు బిహైండ్ ద సీన్స్లో. ఆయన క్లియర్గా ఒక నేత గురించి చెప్పారు, ఇమ్రాన్. ఆయన రాజ్యసభ MP. ఆయన మనకి సిమి తెలిసే ఉంటుంది, బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్ బిఫోర్ PFI. సిమి మెంబర్ ఆయన.
ఆయన సిమీ మెంబర్ అండ్ హీ హ్యాస్ లింక్స్ విత్ జమాత్కి మనీ సైఫన్ చేశారని చెప్పి అమిత్ మాలవ్య గారే ట్వీట్ చేశారు. అండ్ హీఈస్ అ పార్ట్ ఆఫ్ టీఎంసీ. అండ్ 2014లో పశ్చిమ బెంగాల్లో బుర్ద్వాన్ అనే ఒక రీజన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ని ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఇస్తే వాళ్ళకి షాకింగ్ రివలేషన్ ఏమొచ్చింది అంటే బంగ్లాదేశ్లో ఉన్న ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ జేఎంబి వాళ్ళు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, వీళ్ళు ముస్లిం మెజారిటీ రీజన్లో యూత్ని రాడికలైజ్ చేస్తున్నారు అని చెప్పి ఎన్ఐఏకి ఒక రకంగా వాళ్ళకు ఒక నిర్ధారణ వచ్చింది. దీనికి సహకరించమని అప్పుడు సాక్షాత్తు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారే వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు. అంటే సిచ్యువేషన్ ఎంత సివియర్గా లేకపోతే ఒక ఎన్ఎస్ఏ వెళ్ళి ఒక చీఫ్ మినిస్టర్ని కలుస్తారండి ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత. అండ్ ఇక్కడ వాళ్ళకి ఇంకొక స్టన్నింగ్ రెవల్యూషన్ ఏమొచ్చిందంటే వాళ్ళకి ఒక ప్యాటర్న్ కనుక్కున్నారు. మోదీ గారు బీహార్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనని ప్రకటించిన తర్వాత ఆయన బీహార్లో సభ చేస్తున్నారు, ర్యాలీ పాట్నాలో. అక్కడ ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్కి వాడిన ఎక్విప్మెంట్ మోడస్ ఆపరండి బుర్ద్వాన్లో పేలిన మోడస్ ఆపరండి రెండు ఒకటేనని తేలే. రైట్. సో ఆబ్వియస్లీ బంగ్లాదేశ్లో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్ మోదీ గారికి ఎప్పటి నుంచో వాళ్ళని లక్ష్యంగానే చేసుకున్నారు. సో అంటే ఎలాంటి వాళ్ళని మమతా బెనర్జీ అక్కడ తెచ్చి ఆవిడ ఒక రకంగా షెల్టర్ ఇచ్చి ఆవిడ ఆలోచన ప్రక్రియ అండి. అంటే ఇది ఎగ్జాగరేషన్ అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఒకవేళ హైపోథెటికల్ ఆవిడ అధికారంలోకి వచ్చి ఉండుంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య అంతా 2717 కిలోమీటర్ బార్డర్ ఉంది. ఒక 600 కిలోమీటర్ల మినహా మిగిలిన చోట్ల మొత్తం కంచెలో లేకపోతే గోడలో ఉన్నాయి. అవన్నీ కూల్చేసి దీన్ని కలిపేసి గ్రేటర్ బంగ్లాదేశ్కి ప్రెసిడెంట్ అవ్వటం, ప్రైమ్ మినిస్టర్ అవ్వటం ఆవిడ ఏదో ప్రధానమైన ఎజెండా పెట్టుకున్నట్టుంది. 100% ఇది జరిగి ఉండేది, డౌట్ లేదు. హిందూస్ జెనోసైడ్ అక్కడ జరిగి ఉండేది. ఎందుకంటున్నానంటే ఈ జమాత్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వీళ్ళు క్లియర్గా కలకత్తాని భారతదేశంలో ఒక అంతర్భాగమని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ఏంటంటే గ్రేటర్ బంగ్లాలో భాగమని వాళ్ళు భావిస్తారు. సో వాళ్ళ కన్ను ఎప్పుడు కూడా కలకత్తా మీదే ఉంటుంది. అందుకే మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా జమాత్ వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు, మేము ఈ ఎన్నికల్ని మేము ఒప్పుకోమని చెప్పి మమతా బెనర్జీనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రకటించాలని, బెంగాల్లో మైనారిటీస్ మీద ఏమన్నా జరిగితే ఇక్కడ హిందువులను చంపుతామని చెప్పి, లేకపోతే మమతా బెనర్జీనే ముఖ్యమంత్రిగా ప్రకటించాలి, మేమందరం మీకు మద్దతు ఉంటామని, కొంతమంది అయితే బెంగాల్ని సపరేట్ కంట్రీగా ప్రకటించామని అంటున్నారు. సో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న నెక్సెస్ అనేది ఆల్రెడీ సెంటర్కి ఎస్టాబ్లిష్ అయింది. ఐ జస్ట్ హోప్ వీళ్ళు దానికి చర్యలు తీసుకుంటారని అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన క్రాక్ డౌన్ మొదలెట్టారు కదా. ఇప్పుడు సువేందు అధికారి చూస్తే కనుక టాప్ కలకత్తా కాప్స్ ముగ్గురిని సస్పెండ్ చేశారు ఆర్జీకర్ దాంట్లో. అవును. సో నెమ్మదిగా దాంట్లోంచి అక్కడికిను బంగ్లాకి ఉన్న లింక్స్ కూడా నిదానంగా ఎస్టాబ్లిష్ అవుతాయి. కరెక్ట్. వాళ్ళ ముగ్గురు అండ్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా లింక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయి. బట్ మీరు చెప్పారు దాదాపు 7-8 సంస్థలు ఈరోజు మమతా బెనర్జీ కోసం రేయింబగళ్ళు పనిచేస్తున్నాయంటే బెంగాల్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలపడం, బంగ్లాదేశ్ని తీసుకొచ్చి బెంగాల్లో కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ ఆలోచన చేయడం. దీనికన్నా ప్రమాదకరమైంది చెప్పింది ఏంటంటే మీరు ఆస్ట్రియా ఒకటి, ఫిలిప్పీన్స్ ఒకటి, ఇంకోటి ఏంటన్నారు టర్కీ. ఈ 3 దేశాల్లో పనిచేసే ఉగ్రవాద సంస్థల ఎన్జిఓలు వాళ్ళలో కూడా మానవీయ కూడా ఉంటుందేమో, అందుకని ఎన్జిఓలు పెట్టుకున్నారు. వాళ్ళు అందిస్తున్న లాజిస్టిక్ సపోర్టు. అండ్ ఇక్కడి నుంచి శారదా స్కామ్ ద్వారా అక్కడికి వెళ్ళిన కరెన్సీ ఎంత వెళ్ళి ఉంటుందండి జమాతకి? డోంట్ నో అండి, ఇంకా ఆ డేటా లేదు. బట్ వెళ్ళింది, దట్ ఈస్ ఎవిడెంట్. ఎందుకంటే ఇది మనం అనడం కాదు, బంగ్లాదేశ్ మీడియాలో ఒక రిటైర్ అయిన బ్రిగేడియర్ రాశారు ఒక వ్యాసం. ఆయన రాసిన వ్యాసంలో ఆయనే టీఎంసీ పేరు ఎత్తారు, శారదా స్కామ్ గురించి ఎత్తారు, జమాత్ గురించి ఎత్తారు ఆయన. సో ఇది ఏదో మనం అంటే మామూలుగా మనం ఎప్పుడు మొత్తుకుంటాం మన దేశంలో చైనా ఇంటర్ఫియర్ అవుతుంది, మన దేశంలో టర్కీ ఇంటర్ఫియర్ అవుతుంది, పాకిస్తాన్ ఇంటర్ఫియర్ అవుతుందని. ఫర్ ద ఫస్ట్ టైం ఒక దేశం వచ్చి మనతో అంటుంది మా దేశం ఇంటర్నల్ మ్యాటర్స్లో మీ దేశంలో ఒక సీఎం ఇంటర్ఫియర్ అవుతున్నారు. అసలు అంటే మమతా బెనర్జీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆవిడ బ్యాకింగ్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఆవిడ అల్టీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వీఆర్ రియల్లీ సేవ్డ్ నిజంగా ఈ ఎలక్షన్స్లో గెలిచి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఎలక్షన్ అయిన వెంటనే సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడులు జరగడం,
టీఎంసీ ఆఫీసు రెండో రోజే టీఎంసీ ఆఫీస్ నుంచి ఇంత కత్తులు వచ్చాయి. అండ్ విక్టరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి వెనక్కి వస్తున్న ఒక బీజేపీ కార్యకర్తని హౌరా దగ్గర కరెక్ట్ నరికి చంపేశారు. తర్వాత ఈయన చంద్రనాథ్ శ్రద్ధ్ ఈయన పియని చంపేశారు, షూట్ చేసి చంపేశారు. ఒక ఎమ్మెల్యే బ్రదర్ని కూడా చంపేశారు. ఓకే. అండ్ ఇంకొకటి చూస్తే కనుక సందేశ్ ఖాళీలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ చేశారు. ఇప్పుడు మనం ఆడుకుంటున్న టైంలో అసాన్సోల్లో పోలీసుల మీద దాడులు జరిగాయి. సో ఆవిడ ఎక్కడా కూడా ఆవిడ శక్తి సామర్థ్యాలు తగ్గలేదండి, ఉన్నాయి. అంటే జనరల్గా ఈ రాకాసి మూకల శక్తులన్నీ రాత్రిపూట మంచిగా, ఈవిడ శక్తులు పగలపూట కూడా పనిచేస్తున్నాయి. అంటే అక్కడ కొంచెం అంటే ఆవిడ ప్రావెస్నెస్, ఆవిడకి మద్దతు ఇచ్చే వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు ఇంకా బలంగానే ఉన్నారు అక్కడ. సువేందు అధికారికి ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ వెన్ కంపేర్ టు హిమంత బిశ్వ శర్మ ఆర్ యోగి ఆదిత్యనాథ్ అని అనుకుంటున్నా. కరెక్ట్. వాళ్ళకుండే ఛాలెంజ్లు వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఈయనకి ఇంకా ఉంది పెద్ద ఛాలెంజ్. వాళ్ళందరికీ కలిపి ఉన్న ఛాలెంజ్కి రెట్టింపు ఉన్నాయి ఈయనకి. ఎస్, మీరు ఇందాక అన్నారు మమతా బెనర్జీ శక్తి పగలు రాత్రి ఉన్నాయి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆవిడకి ఎందుకు అంత శక్తి ఉంది అంటే మమతా బెనర్జీ వెనక్కున్నది ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో ఎన్జిఓస్ ఆర్ టర్కీ ఆర్ అల్ ఖైదా, జేఎంబీ, జమాత్, పాకిస్తాన్, ఇవేవి కాదు. టు బి ఆనెస్ట్, సిఐఏ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎగ్జాక్ట్ యూఎస్ఏ మమతా బెనర్జీ బ్యాకింగ్ చేస్తుంది. ఇంకా ఆవిడకి అంతకంటే ఏం కావాలి? ఒక సూపర్ పవర్ అండ్ బ్యాకింగ్ చేస్తుంది. ఎందుకు అంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, వికీలీక్స్లో ఒక ఆర్టికల్, వికీలీక్స్ రిలీజ్ చేసిన ఆర్టికల్లో భారత్కి సంబంధించి సిఐఏ వాళ్ళు అన్నారు 2011లో వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాకుండా మమతా బెనర్జీ గవర్నమెంట్ వస్తేనే మనకి ఆవిడ అనుకూలంగా ఉంటుందని. సో ఆవిడ ఏ రకంగా అనుకూలంగా ఉంటారు బంగ్లాదేశ్కి? షేక్ హసీనా ఆల్రెడీ చెప్పారు సెంట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలని. సెంట్ మార్టిన్స్ ఐలాండ్ ఆవిడ ఇవ్వను అన్నారు. ఆవిడకి అక్కడే తలనొప్పిగా ఉన్నది ఎవరు? జమాత్. ఆ జమాత్కు ఫండింగ్ చేస్తుంది ఎవరు? టీఎంసీని ఎవరు సమర్థిస్తున్నారు? సిఐఏ ఎలా సమర్థిస్తుంది? ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా, ఆర్ఎస్ఎఫ్ ద్వారా, FACIM ద్వారా, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ ద్వారా సమర్థిస్తుంది. అంటే ఈ థ్రెడ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత ఒక స్కేరీ థింగ్, ఇప్పుడు నేను మొత్తుకుంటున్నా వీళ్ళు చర్యలు తీసుకోవాలని. టు బి ఆనెస్ట్, మమతా బెనర్జీగా షేక్ హసీనా యుఎస్ సెంట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి అని అన్నందుకే వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేసేసారు. వీళ్ళలో ఒక్కళ్ళని టచ్ చేసిన చర్యలు ఎలా ఉంటాయో మనకి తెలీదు. సో వేసే ప్రతి అడుగు కూడా ఇప్పుడు సువేందు అధికారి గారు చాలా జాగ్రత్తగా వేయాలి. తీసుకునే ప్రతి చర్య కూడా ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకుంటుంది మమతా బెనర్జీ మీదో, టర్కీ మీదో, జమాత్ మీదో, లేకపోతే టర్కీ బ్యాక్ చేసి అల్ ఖైదాలో సమర్థించి IHHO కాదు, డైరెక్ట్ ఆయన సిఐఏని ఢీకొంటున్నారు. సో ఆయన ఏ అడుగు వేసినా కంప్లీట్ ప్రూఫ్స్తోని ఎంత జాగ్రత్తగా అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు హౌ అమిత్ షా ఎగ్జిక్యూటెడ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370ని ఎంత స్ట్రాటజిక్గా ఆయన అబ్రోగేట్ చేశారు అంటే ఒక్క వైలెన్స్ జరగకుండా. సువేందు అధికారి గారికి ఇప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ ఉంది ఇప్పుడు ఆయనకి. సో ద ఓన్లీ అడ్వాంటేజ్ అంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ హ్యాస్ ఇస్ సెంటర్లో మోదీ గారు, షా గారు ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఏ హీట్ వచ్చినా యుఎస్ నుంచి దే కెన్ టేక్ ద హిట్. వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయరు. ఎస్, అండ్ సువేందు అధికారి గారు అవునన్నా కాదన్నా ఆయన టీఎంసీ నుంచే వచ్చారు. సో టీఎంసీ లూప్ హోల్స్ ఆయనకు తెలుసు. సో లెట్స్ హోప్ ఆయన దీన్ని అన్నిటిని ఓవర్కమ్ చేస్తారని అనుకుందాం. బట్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఇది కొన్ని ఇయర్స్ జరిగే ప్రాసెస్. కరెక్ట్, కొన్ని ఇయర్స్ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 10,000 NGOsని రద్దు చేశారు. ఇంకా 10,000, 20,000 NGOs మన దేశంలో నడుస్తున్నాయి. ఈ దేశాలన్నిటికీ కూడా ఫండింగ్ ఈ సిఐఏ నుంచో, యూకే చర్చ్ నుంచో, వీటి నుంచోనే వస్తాయి. యూకే చర్చ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి FCRAలో ఐ థింక్ 22-23 టైంలో, 21 నుంచి 23 మధ్యలో మనం ఒక NGOకి మనం FCRA లైసెన్స్ రద్దు చేసాం. రద్దు చేస్తే యూకే పార్లమెంట్లోనూ, EU పార్లమెంట్లోనే వాళ్ళు మాట్లాడారు భారత్ ఎలాగ ఈ NGOకి రద్దు చేస్తుందని. అరే మా దేశంలో మీ పెత్తనం ఏంది? మీరు మాకంటే ఇప్పుడు కిందనున్నారు,
కోవిడ్ తర్వాత మేము రైజ్ అయ్యాము, మీరు ఇంకా ఇన్ఫ్లేషన్లోకి వెళ్తున్నారు, మీ దేశంలో మీ వాళ్ళకి ఇవ్వడానికి మీకు డబ్బు లేదు, మా దేశంలో యాంటీ నేషనల్స్కి ఇస్తారు, దాన్ని మేము రద్దు చేశామని చెప్పి వాళ్ళు చర్చలు పెడతారు, EU అండ్ UK. సో అంటే ఎంత వరల్డ్లో ఎన్ని దేశాలు కలిపి నెక్సెస్ నడుపుతున్నాయి, దాంట్లో బెంగాల్ ఎలాంటి పాత్ర ఉందో మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సో వెరీ కాంప్లికేటెడ్ టాస్క్. లెట్స్ హోప్ సువేంద్ర అధికారి గారు చేస్తారని అనుకుందాం. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ఠ. సో చూసాం కదండి, డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వస్తుంటే ఎక్కడెక్కడ ఆస్ట్రియా, తర్వాత ఇంకొక 2-3 దేశాలు, టర్కీ, ఫిలిప్పీన్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. బంగ్లాదేశ్లో పనిచేసే ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. వీటికి సంబంధించి అంటే ఇక్కడ శారదా స్కామ్ నుంచి దారి మళ్ళిన డబ్బు బంగ్లాదేశ్ ఎట్లా చేరింది, జమాతేకి ఎట్లా సమకూరింది, ఇదంతా కూడా బంగ్లాదేశ్ చెందిన ఒక ఫార్మర్ బ్రిగేడియర్ ఆయన రాసిన ఆర్టికల్లో ఉన్న విషయాన్ని కూడా పవన్ శ్రేష్ఠ ప్రస్తావన చేశారు. అండ్ షేక్ హసీనా హర్సెల్ఫ్ షీ గేవ్ ఎ డోసియర్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2014 అబౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ TMC ఇన్ బంగ్లాదేశ్ ఇంటర్నల్ పాలిటిక్స్. ఇవన్నీ ఏంటంటే ఓవర్ నైట్ ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఆధారాలు ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు కాక, బట్ ఆధారాల సేకరణ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో ఒక్కొక్క ఆర్గనైజేషను ఈ తీగలాగితే డొంకలు కదులుతున్నాయి. డొంకలు కాదు, దేశాలే కదులుతున్నాయి. ఇక్కడ ఒక TMC అనే తీగను లాగితే 8 దేశాల గుట్లు మట్లన్నీ బయటపడుతున్నాయి. చివరికి వచ్చేప్పటికీ ఎవరు కనపడుతున్నారంటే CIA కనిపిస్తుంది. CIAకి ఏంటి ఇంట్రెస్ట్ అంటే అన్రెస్ట్ క్రియేట్ చేయడం. ఒక డెమోక్రటిక్ కంట్రీలో, సుస్థిరమైన పరిపాలన నడుస్తున్న దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం. వాళ్ళు దానికోసం బర్మాలో కెలుకుతారు. బర్మా నుంచి, మణిపూర్ నుంచి బర్మాకి ఎలా తరలించాలి, ఏంటి ఉగ్రవాదులను ఎలా తరలించాలి, శిక్షణ ఎలా ఇవ్వాలి అనేది చేయిస్తారు. దీనికోసం అనుభవం ఉన్న వాళ్ళ గూఢచారులని పంపిస్తుంటారు. ఇన్ని ఒకటి కాదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ జమాతే ఒక్కటే మనం అనుకుంటూ వచ్చాం. జమాతే కాదు, జమాతే వెనకాల ఇంకో 7-8 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కనెక్ట్ చేసి చక్కగా ఆర్గనైజ్డ్గా మమతా బెనర్జీ ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చారంటే ఆవిడ యొక్క ప్రతిభా పాఠవాల్ని మనం అప్రిషియేట్ చేసి తీరాలి. సొంత దేశంలోనే అస్థిరత క్రియేట్ చేయడానికి ఆవిడ పడ్డ తపన, ఆవిడ చూపించిన చొరవ, ఆవిడ వ్యక్తం చేసిన ఈ మొత్తం అభిప్రాయాలు, ఆవిడ ప్రోధి చేసిన జనం, మూర్ఖ జనం, ఇవన్నీ కూడా బయటపడతాయి. సువేంద్ర అధికారి ఏంటంటే ఒక ఫడ్నవీసు, ఒక యోగి ఆదిత్యనాథ్, అలాగే ఒక హేమంత్ బిశ్వ శర్మ, వీళ్ళందరూ పనిచేసినట్టు కాకుండా వీళ్ళందరికీ కన్నా కూడా 4-5 అంతలు పని చేస్తే కానీ ఆయన ముందున్నంత టాస్క్, ఆయన అలాగే బ్రహ్మచారి కాబట్టి చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. సో ఆ టాస్క్ చాలా పెద్దది. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు అమెరికా నుంచి జరుగుతాయి, UK నుంచి జరుగుతాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటిని నిలవరించి ఆ హీట్ని బెంగాల్ దాకా ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకోవడానికి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు. యాజ్ రైట్లీ సెడ్ బై పవన్ శ్రేష్ఠ, ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఎంత కాదన్నా ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళందరినీ ఎక్స్ప్లోజ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్తో పాటు వాయిస్ ఉండాలి, వాయిస్తో పాటు ఏంటంటే మనకి మోరల్గా మన కోసం నిలబడే దేశాలు ఉండాలి. ఇప్పటివరకు నిలిచే దేశం ఒక ఇజ్రాయెలే. రష్యా పాక్షికంగా నిలబడచ్చు. ఎనీహౌ చూద్దాం. ఇన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా బోల్డని ఇంట్రెస్టింగ్ అండ్ అస్టానిషింగ్ పాయింట్స్ కూడా బయటపడచ్చు. మమతా బెనర్జీ యొక్క అరాచకాల చెట్ట అంతా కూడా బయటపడచ్చు.